ఇవాళ పిల్లలకి నేను ఆలు స్టిక్స్, ఆలు పిల్లోస్ చేస్తున్నా స్నాక్స్ లోకి. మీకు కూడా చూపిస్తాను రండి. నేను ఇక్కడైతే 4 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకుంటున్నా. బంగాళదుంప ఉడికిన తర్వాత వాటర్ అన్ని వంపేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా కార్న్ ఫ్లోర్, రుచికి తగినంత ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని స్టిక్స్ లాగా ఒత్తేసుకోవడమే. నేనైతే కొన్నేమో స్టిక్స్ లాగా చేసుకున్నా, కొన్నేమో పిల్లోస్ లాగా చేసుకున్నా. కానీ చేసిన తర్వాత అనిపించింది అన్ని స్టిక్స్ లాగే చేస్తుంటే బాగుండేదని. ఇలా స్టిక్స్ లాగా చేసినవేమో క్రిస్పీగా వచ్చాయి, పిల్లోస్ లా చేసినవేమో మరి మెత్తగా వచ్చాయి. పిల్లలకి పెట్టే ముందు నేను టేస్ట్ చేస్తాను, బాగుంటేనే పిల్లలకి పెడతాను. ఇక్కడ నేనైతే టేస్ట్ చేసేస్తున్నా, బాగా వచ్చాయి. టేస్ట్ పరంగా అయితే బాగున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా తినేస్తున్నారు, పిల్లలకి కూడా బాగా నచ్చాయంట. పిల్లల కోసం అనే కారం కూడా చాలా తక్కువ వేసాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.